సో ఓకే, ఫైనల్లీ కష్టపడితే కెమెరా ఇక్కడ సెట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే పనీర్ బటర్ మసాలా, కాజు పనీర్ ఇంకా రోటీ చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన పదార్థములు చెప్తాం మీకు. దేని ఏదో అంటారు, చేయి పెట్టదు అట్లా కాలిపోద్ది చెయ్యి. ఫోకస్ ఫోకస్ రా, కాలుతుందిరా, ఫోకస్ రా. యా చూడండి ఇక్కడ జరుగుతున్నాయి పక్కనే. ఇది చపాతీ యంత్రం, ఇది మాన్యువల్. చపాతీ ఇట్లా పొంగాలి మంచిగా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్ రాఘవుడు. అందరూ ఎలా ఉన్నారు? తోపు ఉన్నారు అనుకుంటున్నా. ఆల్రెడీ స్టార్ట్ చేసాం పెన్ని. సో ఇవాళ ఏంటంటే వాళ్ళ వ్లాగ్, ఇవాళ ఒక కొత్త మంచి వింత బ్లాగ్ అనమాట. ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం ఇవాళ ఏంటంటే మనం ఏం చేస్తాం, పనీర్ బటర్ మసాలా, కాజు పనీర్ ఇంకా రోటీ చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన పదార్థములు చెప్తాం మీకు. నాకు అర్థం కాలేదు సార్, నెమ్మదిగా. సో ఇప్పటివరకు మీరు పదార్థాలు చెప్తాం మీకు. పదార్థాలు మీ ఎందుకు చెప్తా. సో మీ ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్పింది చేయండి. సో అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. చేశారంటే మీకు ఇంకా హోటల్ ఇంకా వేస్ట్, హోటల్స్ అనేవి వేస్ట్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. నెల వస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి, మనం చూద్దాం. ఇదిగోండి గైస్, ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, టమాటాలు, ఇదేంటంటే బిర్యానీ మసాలాలు, ఇక్కడ పన్నీర్ ఉంది. ఇప్పుడు నేను కట్ చేస్తుంది సాజీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంతనా. సో ఇక్కడ స్టవ్ మీద కరెంట్లో ఏంటంటే నూనె పెట్టాం. నూనె కాక దీనిలో పన్నీర్ వేస్తాము. దీనిలో పన్నీర్ వేస్తాం అనమాట. దీనిలో ఏంటంటే మనం కూరలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి ఇస్తాం. యా మెయిన్లీ ఇది గైస్ కాజు వచ్చింది, మెయిన్లీ కాజు అనమాట. సో మనం చేద్దాం. సో ముందుగా ఏంటంటే మీరు చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ని రెడీ పెట్టుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే పెద్దవాళ్ళు దూరంగా ఉండండి రెసిపీకి. టేస్ట్ చేశాక చెప్తాం కాదా, పెద్దవాళ్ళు దూరంగా ఉండండి. మెయిన్లీ హార్ట్ పేషెంట్స్, వృద్ధులు. బాగున్నాక చెప్తాం, మీరు కూడా తినచ్చు. సో యా లెట్ us do సౌండ్స్ పట్టించుకోవద్దు బ్యాక్గ్రౌండ్లో, అది మీరు అనుకునే సౌండ్స్ కాదు, వేరేది. సో మనం ఇప్పుడు ఏంటంటే పన్నీర్ కట్ చేద్దాం. ఆ లోపల బంగారం ఇది టమాటాలు ఇవి కట్ చేస్తుంది. సో లెట్స్ డూ ఇట్. సో ఓకే, ఫైనల్లీ కష్టపడితే కెమెరా ఇక్కడ సెట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే పన్నీర్ని కట్ చేసుకుందాం. పన్నీర్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే ఎక్కువ ముక్కలు వస్తాయి కిందానికి. అప్పుడు ఇంట్లో ఎవరికి ఒక నిమిషం. సో మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం పన్నీర్ని. ఇంకా కట్ చేస్తా. ఇంకా మా పిన్ని సో నా ఫోన్లో బిజీగా ఉంటుంది, ఎందుకంటే బాగా డీలర్ అని మాట్లాడుతుంది. గైస్ పన్నీర్ కట్ చేసే లోపల ఇప్పుడు మనం దీన్ని ఏం వేసుకోవాలో చూసుకుందాం. యా ఫస్ట్ అది వేయాలన్నమాట. ఇందులో బిర్యానీ ఆకు, దేని ఏదో అంటారు, చేయి పెట్టదు అట్లా కాలిపోద్ది చెయ్యి. సో ఇలాంటి ఒక గరిటె తీసుకోండి, ఇట్లా వేయించండి అనమాట. ఒక 5 నిమిషాలు 2 minutes వేయించండి. ఇట్లా వేయించిన తర్వాత ఒక 2 minutes అలా అలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే యా సో నెక్స్ట్ ఏం చేయాలంటే తిప్పిన తర్వాత సాజీరా వేసుకోండి. సరే వేసిన తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట.
తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. సో గైస్ ఇది ఏం చేయాలంటే మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేసుకున్నాక మళ్ళీ ఇది మిక్స్ చేయాలా. ఇప్పుడు గైస్ నెక్స్ట్ ఆఫ్టర్ ఆనియన్స్ ఏం చేయాలంటే కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మగ్గాలి. మగ్గాలి గైస్ ఇది ఒక్కొక్కసారి డివైడ్ అవ్వదు. దీన్ని అసలు ఇట్లా ప్రెస్ చేయాలి, అప్పుడు ఇలా వస్తుంది సమస్య. గైస్ ఇది పింకిష్ గోల్డ్ కలర్లో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కువ కూడా మార్చొద్దు, మాడిపోతే టేస్ట్ పోతాయి. పర్ఫెక్ట్. సో గైస్ ఇది అవ్వాలి. మిక్సీ అప్పుడు అవేంటవి ఏమంటారు, అది నువ్వులు మిక్సీ చేయాలి. ఓకే ఇది ఏమంటారు, వీడు తెలుగు రావట్లేదు. ఇంకోసారి చిన్నగా తరగడానికి చిన్న తరిగితే ఎక్కువ పీసులు వస్తాయి. సో కొట్లాడుకోం, ఎందుకంటే ఇక్కడంతా పని పిచ్చోళ్ళే. యా అందుకే సో గైస్ ఆ లోపల అవి కుక్ అయ్యే లోపల టొమాటో ప్యూరీ చేసుకోండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. టొమాటో సో టమాటాలు దానిలో పెట్టాం కదా. ఇప్పుడు మనం దాన్ని ప్యూరీ అంటే సింపుల్గా మిక్సీ చేసుకోవడం అంతే. సో గైస్ ప్యూరీ చేసుకున్నారంటే జాగ్రత్త చేయి పెట్టాలి, లేకపోతే ఇట్లా అయిపోద్ది అనమాట. చూడండి ఇప్పుడు మా పిన్ వస్తుంది, ర్యాంప్ పాటిస్తుంది, అందులో ఉంది పిన్ని. ఏదో అయింది ఇక్కడ, ఇప్పుడే పిన్ వచ్చింది. చూడండి ఏంటంటే చిన్న మిక్సీలు తీసుకోవద్దు, మంచి మిక్సీ జార్ తీసుకోండి. తీసుకొని ఏం చేయాలంటే టమాటాస్ ఉన్నాయి కదా, టమాటాస్ని మనం ప్యూరీ చేసుకోవాలి. ఆ పేస్ట్ వస్తుంది కదా, మరీ ఎక్కువ ప్యూరీ చేసేద్దు. మంచిగా ఎంతవరకు ఒక 2-3 టిప్పులు తిప్పండి, అయిపోద్ది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంకా మంచిగా వస్తుంది. సో చూడండి గైస్, ఇలా మనకి పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ని మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. సో గైస్ మనకి ఏంటంటే ఉల్లిపాయలు లోపల మనం స్టవ్ మీద వేగిస్తూ ఉన్నాం కదా, లో ఫ్లేమ్ మీద వేయించాలి. ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోతాయి. గైస్ ఇప్పుడు దీన్ని తీసి మనం కొంచెం అది చల్లారినాక దీన్ని ప్యూరీ చేసుకోవాలి. టొమాటో ఇదైతే ఇప్పుడు పక్కన ప్లేట్లో కొంచెం చల్లార్చాలి. ఇగో గోల్డెన్ కలర్లో ఉంది, పింకిష్ ఆ కలర్లో ఉండాలి. అప్పుడు దాని స్మెల్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు చల్లార్చుకున్నాం గైస్. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని పక్కన వేద్దాం, స్టవ్ ఆపేసి చల్లారుద్దాం ఒక 5 minutes, 5 to 10 minutes. చూడండి అవన్నీ ఒక ప్లేట్లో దీన్ని ఫ్రై ఇది బాండీలో పోసి దానిలో గుడ్ వేసి కలిపేసి హెలికాప్టర్ అది చల్లారుతుంది అక్కడ. ఆ లోపల ఇందాక ఉంచిన ఆనియన్స్ ఇవ్వండి, బుడ్డి బుడ్డిగా సో గైస్ మళ్ళీ మనం పనీర్ దొరికేసుకున్నాం. చూడండి మేము టోటల్ 2 పనీర్ ప్యాకెట్స్ తరుక్కున్నాం, అంటే ఇంకో ప్యాకెట్ తరుగుదాం అనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిస్టర్బ్ చేయకండి, ఏం కాదు.
సో 2 పన్నీర్ ప్యాకెట్స్ దొరుకున్నాం, ఇంకోటి దొరుకుదాం. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, అంటే ఇలానే కట్ చేసుకోకర్లే. మేము ఇక్కడ 4 ఉన్నాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. సో ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం బాక్స్లో కట్ చేసుకోవచ్చు, పెద్ద పెద్దగా కావాలనుకుంటే మీ ఇష్టం. సో గైస్ ఏంటంటే గైస్, ఏ పన్నీర్ పడితే ఆ పన్నీర్ ఆర్డర్ చేయొద్దు. డేసీ ఫార్మర్స్ అని చెప్పి ఈ పిల్ల ఆర్డర్ చేసింది. పేరు చెప్పలేదు ఇందాక, నేను దాని గురించి మాట్లాడుతున్నా. పేరు ఓకే, పేరు బీప్ పెడదాం, మళ్ళీ మనం తీసుకుంటారు. సో ఇలాంటి పన్నీర్స్ ఏ పన్నీర్ పడితే ఆ పన్నీర్ కొనుక్కోవద్దు. లో ఫ్యాట్ పన్నీర్ అని చెప్పి పెట్టా గైస్. సో చూసి కొనుక్కోండి, మంచి పన్నీర్ కొనుక్కోండి. యా, ది బెస్ట్ హెరిటేజ్ అండ్ మిల్కింగ్. యా, అది పేరు బీప్. ఇది మనం వేయట్లేదు, 2 పన్నీర్ ప్యాకెట్స్ వేసాం, ఏం పర్లేదు, చాలా ఎక్కువే వచ్చింది. సో గైస్, ఇప్పుడు మనం పన్నీర్ని నూనెని వేడి పెట్టుకున్నాం కదా, దానిలో పన్నీర్ వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం తరుక్కున్న పన్నీర్ అంతా దీనిలో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం పన్నీర్ దీనిలో వేస్తాం కదా, ఇది కొంచెం డీప్ ఫ్రై చేయాలి. అంటే కొన్ని మన ఇష్టం బట్టి చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కాదు, మీడియం ఫ్రై చేసుకోవాలంటే మీకు మీడియం డీప్ మధ్యలో వేసుకుంటాం గైస్. సో గైస్, ఇందాక మేము చెప్పిన ప్రాసెస్లో ఒక చిన్న కరెక్షన్ ఉందన్నమాట. అది ఏంటంటే పన్నీర్ని మీరు ఈ బౌల్లో కంటే ఇలా వేయించుకోవచ్చు అనమాట. ఒక దోశ ప్యాన్ తీసుకొని బటర్ పెట్టేసుకొని వేయించుకోవచ్చు. సిమ్లో పెట్టేసి అంత మాడిపోతుంది కదా. సిమ్లో బటర్ కొంచెం ఒక పీస్ వేసి మంచిగా వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రై అయిపోతుంది, డీప్ ఫ్రై. సో దీనిలో వేసుకోవద్దు, మాకు అవ్వడం వల్ల చూడండి ఎట్లయిపోయినాయి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి పొరపాట్లు. సో గైస్ చూడండి ఎంత మెత్తగానేమో మన పన్నీర్. సి ఫోకస్ రా, కాలుతుందిరా, ఫోకస్ రా. యా చూడండి, మరి పెట్టు. చూడండి గైస్ ఎంత మెత్తగా అయిందో. సో ఇలా చేసుకోండి, బటర్లో వేయించుకోవడం వల్ల ఇట్లా వేస్తే పెడతా. చూడండి, యా వీడు ఒక్కొక్కటి కూడా తినేస్తున్నాడు గైస్, చేసినవన్నీ ఇంకోటి ఒక్కొక్కటి తినేస్తున్నాడు. ఇంకా పాడు మళ్ళీ పాడు. శక్తులన్నీ వచ్చి చేరుతుంటే పాడుతూనే ఉన్నారు. చెప్పాను నేను. గైస్ ఇవి చల్లారినాయి, ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేద్దాం. గైస్ చుట్టుపక్కలంతా చెత్త ఉంది, ఏమనుకోకండి గైస్. ఇవి ఇప్పుడైతే ఫ్రై చేసేసుకోవాలి. సో గైస్, మనం ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం ఉల్లిపాయల్ని చల్లారుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం అరే అది మళ్ళీ వేయి ఇందులో ఫ్రై. సారీ గైస్, ఒక నిమిషం. చపాతీలు ఇక్కడ జరుగుతున్నాయి పక్కనే. ఇది చపాతీ యంత్రం, ఇది మాన్యువల్, ఇక్కడ యంత్రం. సో యా, సో ఇట్లా మనం ఏంటంటే చపాతీని ఇక్కడ ఉండలు కొట్టాలి, అక్కడ నొక్కాలి, ఇక్కడ ఒత్తాలి, ఇక్కడ తినాలి. మనం దీన్ని ఇందులో ఇందాక వేసినవన్నీ వేసాక మనం తిప్పుకుందాం. నువ్వులు తీసుకోండి, నువ్వులు తీసుకొని కొన్ని నువ్వులు వేసుకోవాలి. అయ్యో ఒక నిమిషం. మెజర్మెంట్స్ చూడండి గైస్, ఒక గుప్పిడ. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఒక టేస్ట్ అనేది ఉంటుంది, ఒక టేస్ట్ వస్తుందంట. అరే బాబా ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలన్నీ చేసుకున్నది ప్యూరీ చేసుకుంటున్నాం. చెప్పిందా? మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోండి, ఒక తిప్పాక నీళ్ళు పోసుకోండి. ఆహా, స్మెల్ బాగా వస్తుంది గైస్. ముక్కు పెట్టే బాగా కొంచెం వాటర్ పోసుకోండి గైస్. యా, ఆర్ షుడ్ రోల్ అన్నమాట. The R has to roll అన్నమాట. అది కింద పడి అలా బల్టిగా రోల్ అవ్వాలి. సో వాటర్ అంటే కదరదు, వాటర్. అయిపోయింది గైస్. మళ్ళీ ఇంకోసారి మనం వెళ్ళి వాసన చూద్దాం. ఆహా, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాటర్ కొన్ని వాటర్ పోసుకోండి. చూడండి వాటర్. యా గైస్, వీడు ఇక్కడ జిమ్నాస్టిక్ చేస్తున్నాడు.
పడిపోతుంటాయి జస్ట్ మిస్. ఇంకా వాటర్ పోయాలి. ఇప్పుడు మనం మూడోసారి వాటర్ పోస్తున్నాం గాయస్ దీనిలో. చూడండి కరెంట్ కొబ్బరి పచ్చడి లాగా అయింది. లెటెస్ట్ సీ వాట్ హ్యాపెన్స్. చట్నీ కొబ్బరి చట్నీ లాగా మంచి పని చేస్తున్నాడు కదా. ఏం గైస్ ఇప్పటిదాకా తిన్నాడు, ఇప్పుడే అన్న వండుతున్నాడు. సో గైస్ ఇది అయిపోయిందా? ఇంకా వాటర్ పడాలి. ఓకే 4 times. సో మంచిగా ఏంటంటే మనకి కొంచెం మిక్చర్ జ్యూసీ టైప్గా వచ్చే వరకు చేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి. ఇంకొంచెం నేను అది తింపి చూపిస్తాను. గైస్ సలార్ గైస్ టైం చూసారా 9:30. 9:30 అవుతుంది. ఇది చూడు ఇప్పుడైతే ఇలా ఉంది గైస్. ఇదిగోండి గైస్ ఇలా అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ రావాలి. ఇంకొంచెం పేస్ట్గా. ఫైనలీ మనకి ఆ పేస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఈ టెక్స్చర్లో రావాలి. ఇంకోండి ఇగో ఇట్లా చూపిస్తాను. నేను అటు వస్తా ఉన్నాను. చూడండి గైస్. సో గైస్ ఫైనల్లీ చాలా కష్టాల తర్వాత చాలా టైం తర్వాత అరే లైటర్ ఎదురా. 1 గంట తర్వాత అరే లైటర్ రా. ఇది అయిందన్నమాట. అరే లైటర్ రా. పనీర్. సో గైస్ ఇగోండి చూడండి ఇలా ఉండాలి చపాతీ. చూడరా రే. గైస్ ఇది చూసారా? అది నేనే అది నేనే అది నేనే అది నేనే అది నేనే. గైస్ చేసింది అరే మాడుతోందిరా. అట్లే ఒకటేసారి మొత్తం వేయకూడదు. అయ్యో ఇటు తీసే అట్లా వేయకూడదు, మెల్లగా వేయాలి. ఇట్లా సైడ్ నుంచి వేసి సిమ్లో పెట్టాలి. మూడులోనే ఉంది అది. గైస్ ఇది పొగలు వచ్చేసింది. ఇవాళ మేము ఏదో చేసేటట్టున్నాం. ఈడే వావ్ నైస్. బే One eternity later. మనం ఇందాక తరుక్కున్న ఉల్లిపాయలు దీనిలో వేస్తున్నాం. దీనిలో ఏంటంటే మీరు నూనె కొంచెం బటర్ వేసుకోండి. కొంచెం వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోండి. సో గైస్ ఇక్కడ మనం వేసుకున్నాం. ఇప్పుడు మనం అది కావాలి ఆయిల్ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై మళ్ళీ ఆరెంజ్ గోల్డెన్ కలరా నార్మల్ ఇందాక అయినట్టు. ఇందాకైనట్టు దీన్ని కూడా చేసుకోవాలి మనం. డిష్ మంచిగా అయిన తర్వాత మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, దీనిలో వేసుకోవాలి. ఇక్కడ మనం చపాతీలు వేసుకుందాం. కష్టపడుతుంటే ఇటు చూసారా మంచిగా ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకొని గేమ్స్ ఆడుతున్నాడు, ఫోన్ చూస్తున్నాడు. సీ దిస్ గాయ్ #1 బుల్షిట్ గాయ్. సి చపాతీ. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంకోటి బాంతిలు తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు అంటున్నా జీడిపప్పు వేయించుకోవాలి. బికాస్ వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ దట్ కాజు పన్నీర్. ఇది పచ్చి వాసన టమాటా పచ్చి వాసన చెప్పండి. చపాతీ ఇట్లా పొంగాలి, మంచిగా ఉబ్బాలి. మనం ఏంటంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని అలానే ఉంచుకోవాలి. ఇప్పుడైతే పోయింది. సో పచ్చివాసన చూడడానికి కూడా పొగడు కూడా మంచిని పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు ఎలా చూడాలో తెలియదు కాబట్టి. యా ఇందులో పచ్చివాసన పోయింది. మేము జింజర్ పేస్ట్ మర్చిపోయాం ఫస్ట్ చేయడం. ఇప్పుడు వేసి మిక్స్ చేసి సో దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మిక్స్ చేస్తాం. మా రెసిపీకి అంతే వింతగా ఉంటుంది. ట్రై చేసే ముందే చెప్పాం కదా వృద్ధులు అందరు జాగ్రత్త. సో గైస్ ఇప్పుడు మనం ఏం మసాలా వేసుకోవాలంటే ఇదేంటి, ఫస్ట్ మనం కారం వేసుకుందాం. ఇంకా ఎక్కువ కారమే. సో ఫస్ట్ కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా. గరం మసాలా ఉంది. సో నెక్స్ట్ ఏం వేయాలంటే నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ మసాలా వేయాలి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్. నెక్స్ట్ ధనియా పౌడర్ వేయాలి. నైస్. ఇవ్వండి. అయ్యో పసుపు మర్చిపోయా. నెక్స్ట్ పసుపు. గరం మసాలా వేసేసా ఫస్ట్. గైస్ పసుపు. పసుపు వద్దు ఎక్కువ. ఇవన్నీ దీనిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు వేయడం మర్చిపోవద్దు, ఉప్పు కూడా వేసుకోవాలి. స్మెల్ వాసన. గైస్ వాసన బాగా వస్తుంది. వావ్. గైస్ ఉప్పు మర్చిపోయాను. వెనకాల ఉంది. గైస్ ఇవ్వండి ఉప్పు. సో గైస్ ఇలా మసాలా అన్ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. 2 minutes ఉంచాక మనం ఇందాక మిక్సీ వేసుకున్న ఆనియన్ క్యారమెలైజ్డ్ ఇదిగోండి. ఎంత మనం మంచి కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న ప్యూరీ ఉంది కదా, జీడిపప్పులు అవన్నీ వేసినది, ఆ ప్యూరీ దానిలో కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనం దానిలో వేసేసుకుంటున్నాం. సో గైస్ చూసారా ఎంత మంచిగా మనకి మొత్తం మనం హోటల్ అంతా మొత్తం అంతా హోటల్ స్టైల్లో వచ్చింది చూసారా. అరే అన్ని ఇవ్వండి గైస్. ఇక్కడ వెనకాల సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని జీడిపప్పుల్ని ఒక బాండిల్లో ఇలా నూనె వేసుకొని వేయిస్తున్నాం. వేయించాక దీనిలో వేసుకుందాం. టేస్ట్ చూడొచ్చు. సో మనం టేస్ట్ చూద్దాం గాయస్. లెట్స్ టేస్ట్ ఇట్. లెట్స్ టేస్ట్ ఇట్. కొంచెం ఉప్పు పడి ఏదో తక్కువైంది. సో గైస్ ఇప్పుడు మనం దాన్ని చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పన్నీర్ వేసేస్తున్నాం. అండ్ ఒక నిమిషం. సో అలాగే కాజు కూడా వేస్తున్నాం, బికాజ్ మనకి కాజు పన్నీర్ కావచ్చు. నైస్. చూసారా ఎంత బాగా వచ్చిందో పన్నీర్ కర్రీ. సి పన్నీర్ కాజు మొత్తం పన్నీర్ కాజు పన్నీర్ కాజు. డాబా స్టైల్. దీంట్లో జస్ట్ ఇప్పుడు కసూరి మేతి అండ్ ఏంటది కసూరి మేతి వేయాలి, మిల్క్ మిస్ట్ వేయాలి. ఇది 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 అట్లనే కాల్డ్ మిల్క్ మిస్ట్, ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఆ క్రీమ్ వేయాలి. ఏంటంటే మాకు పన్నీర్ కర్రీ సరిపోట్లే అనిపిస్తుంది, అందుకే ఇక్కడ సైడ్కి ఏంటంటే ఆనియన్ టమాటా కర్రీ సేఫ్ సైడ్కి చేసుకుంటున్నాం. గైస్ కసూరి మేతి లేదు. సో దానికి కూడా సేమ్ గైస్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసి సో మనం ఇప్పుడు సో దీనిలో ఏంటంటే సేమ్ బిర్యానీ ఆకులు అవన్నీ వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకోవాలి, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి గైస్ మన పన్నీర్ కర్రీలో ఇప్పుడు మంచిగా పన్నీర్ కర్రీ దగ్గరికి అయిపోయింది. చూడండి సేమ్ లైక్ పేస్ట్. ఇదిగోండి గైస్. ఇది ఏమైందంటే ఇది లాక్టోస్ ఫ్రీ. ఓకే సో మనం వేసుకున్నాక ఇప్పుడు మనం కలిపేద్దాం మంచిగా. లాస్ట్లో ఒక బటర్ వేయి, ఒక లాస్ట్లో బటర్ వేసి అట్లనే నిమ్మకాయ పిండేసి అలా కొత్తిమీర అలా స్ప్రెడ్ చేస్తే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో మనం రెడీ అయిపోయాక కలుద్దాం. అప్పటిదాకా మనం ఇక్కడ ఆనియన్ టమాటా కర్రీ మసాలా కర్రీ చేసుకుందాం. సో దీనికి కూడా సేమ్ ఏంటంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకోండి, జీలకర్ర ఆవాలు కొత్తిమీర ఇవన్నీ కొత్తిమీర అంటున్నా, జీలకర్ర ఆవాలు వేయించుకోండి, బిర్యానీ ఆకు వేసిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్న కొంచెం మనకి గోల్డెన్ కలర్ అలా అయిన తర్వాత సేమ్ గైస్ ఇవన్నీ టమాటాలు వచ్చినాయి. ఇలా చెప్పి అలా చేస్తున్నా, నేను ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తాను. ఎందుకు ధరించాలి. చూడండి మా అమ్మ నైట్ ధరించింది గైస్. చూడండి చిక్కిరండి ఆనియన్ టమాటా కర్రీ రెడీ. టేస్ట్ టమాటా టేస్ట్. సో గైస్ మనం అన్నీ ఇంకా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా తిందాం. ఈ పన్నీర్ కర్రీ, ఆనియన్ టమాటా కర్రీ, చపాతీస్ రెడీ అవుతున్నాయి గైస్. టేస్ట్ చేద్దాం.
నిమ్మకాయ పిండి సూపర్ ఉంది. బాగుంది. నైస్. డబల్ యాడ్ నిజంగా బాగుంది. నువ్వు కూడా అట్లా